భగత్ సింగ్ రాజ్గురు మహదేవ్ 94వ వర్ధంతి సభ గాంధీ బొమ్మ వద్ద సండే మార్కెట్ మీటింగ్ నందు పీడీఎస్ఆర్ విద్యార్థుల సంస్థ ఎన్వైఎస్ నవయుగ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్గురుకి ఉరితీసి మార్చి 23వ తేదీ నాడు 93 సంవత్సరాలు గడిచిందని, నాడు బ్రిటిష్ ప్రభుత్వం పడిగట్టుకుని మత కులాలను సాగిస్తున్న కాలంలో భగత్ సింగ్ సాధించిన పోరాటం, తాను చేసిన రచనలు నేటికి ఎంతో స్ఫూర్తినిస్తున్నాయని పిల్లలకు వేషధారణలతో వివరించి సభ నిర్ణయించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో జి కృష్ణప్రసాద్, అల్లూరి రాజు, పి శరవణ్, డాక్టర్ రత్నం పాల్గొని పిల్లలకు, విద్యార్థులకు భగత్ సింగ్ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. హై స్కూల్లో ఆయన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈయన పుస్తకాల మీద మేధావి, ఈయన ఒకసారి వింటే ఆనాడు మేధావులను ఒకసారి గమనించండి, ఏకసంధాగ్రాహులు అంటారు వాళ్ళు. తర్వాత జాట్ కులాల్లో పుట్టిన వారిని సర్దార్ అని ఆ రోజుల్లో వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ పుట్టుకను బట్టి వచ్చాయన్నమాట పేర్లు. ఇప్పుడైతే రకరకాలు ఉన్నాయి. తర్వాత ఈ బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. నిరంకుశంగా వీళ్ళని బయటికి పంపించాలి, మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి అనేటువంటిదే ఇతని యొక్క ధ్యేయం. కాబట్టి విప్లవకారుల పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు ఈ భగత్ సింగ్ గారు. ఇతను 15వ సంవత్సరం వచ్చినప్పటికీ హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీ అనేటువంటి ఒక సేనను స్థాపించాడు. వాళ్ళు అప్పుడు ఏం చెప్తారంటే, వాళ్ళు తెల్లదొరలు, భారతీయులు అనాగరికులు, తాము వారి నాగరికత నేర్పి రోడ్లు, వాహనాలు, రైళ్లు, ఆనకట్టలు, విద్యాలయాలు, వైద్యశాలలు ఏర్పాటు చేయు దేవదూతలమని చెప్పుకునేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు గెట్టిన అవుతున్నారంటే, వాళ్ళు ఈ విధంగా గెట్టిన అవుతున్నారు. నా పేరు అల్లూరి రాజు, రిటైర్డ్ టీచర్ని. మనం ఈరోజు ఈ భగత్ సింగ్ గారి 94వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. పిల్లలు, ఈ నాగిరెడ్డి స్కూల్ పిల్లలు చక్కగా పాటల రూపంలో ఆ యొక్క భగత్ సింగ్ గారిని గురించి చక్కగా వివరించారు. చాలా సంతోషమైనటువంటి విషయం. అధ్యక్షులు వారు కూడా ఈరోజు ముఖ్యాంశమైనటువంటి భగత్ సింగ్ గారిని గురించి చక్కగా వివరించడం జరిగింది. మన సువిశాలమైనటువంటి ఈ భారతదేశాన్ని పరిపాలించడం కోసం వ్యాపార నిమిత్తమే వచ్చినటువంటి డచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు ఇక్కడ వ్యాపార నిమిత్తమే వచ్చి మన రాజకీయాల్లో జోక్యం కలిగించుకొని చివరికి మన భారతదేశాన్ని పరిపాలించగలిగినటువంటి స్థితికి వెళ్ళారు. ఇది కేవలం మనలో అనైక్యతకి కారణం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ప్రజలందరూ సమైక్యంగా ఉండాలి. వారి స్ఫూర్తిని మనము తీసుకొని, పిల్లలైతే ఏమి, పెద్దలైతే ఏమి, నేటి బాలలే, ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఈ విషయాలని మనసులో పెట్టుకొని మీరు చక్కగా చదువుకొని దేశ పౌరులుగా మంచి పేరు తీసుకొచ్చి దేశానికి మంచి పేరు, తల్లిదండ్రులకి, ఈ నెల్లూరి పట్టణానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణప్రసాద్, పీడీఎస్ఓ మాజీ రాష్ట్ర సంఘ నాయకులని. ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులని ఉరితీసిన రోజు, వారి 94వ వర్ధంతి. ఈ 94వ వర్ధంతిని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ పీడీఎస్ఓ నవయుగ సమాఖ్య ఎన్వైఎస్ సమిష్టిగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా యువకులు, విద్యార్థులు అందుకోవాల్సిన స్ఫూర్తిని ఈరోజు మనం అందుకోవాలి. ఆ రోజు భగత్ సింగ్ కోరుకున్నది సంపూర్ణ స్వాతంత్రం. ఇక్కడ ప్రజలు దేనికి ఇబ్బంది పడకుండా తిండికి కానీ, వైద్యానికి కానీ,
విద్యకు కానీ ఇబ్బంది పడకుండా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే సంపూర్ణ స్వాతంత్రం కోరుకున్నాడు. మరి ఆ భగత్ సింగ్ ఏదైతే కోరుకున్నారో ఆ స్వాతంత్రం నేటికి నెరవేరలేదు. చూస్తూనే ఉన్నాం, రోజు రోజుకి నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మన ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ నిరుద్యోగం మాత్రం ఎవరూ కూడా తగ్గించలేకపోతున్నారు. ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే డిఎస్సి ఇస్తాను అని చెప్పినప్పటికీ నేటికి తన తొలి సంతకం చేసిన ఫైల్ ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఇంకొక వైపు రాజకీయాల్లో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మాటలు ఎక్కువైపోతున్నాయి. రాజకీయ నాయకులు నోరు తెరిస్తే మతాలను విడగొట్టేటటువంటి మాటలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చే మాటలు అధికమవుతూ ఉన్నాయి. ఇంకోవైపున కులం పేరుతో ఒక అంతరాలను సృష్టిస్తూ ఒకరినొకరు దాడులు చేసుకుని చంపుకునేటువంటి ఆ యొక్క అలవాట్లు కూడా, ఆ యొక్క పద్ధతులు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ రకంగా అనేక రకాలుగా సమాజంలో ఎన్నో అంతరాలు కానీ విద్వేషాలు కానీ ఒకవైపు రగులుతూ ఉంటే, ఇంకొక వైపున మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధాల పేరుతో ఈ యొక్క పేద దేశాల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు భగత్ సింగ్ సామ్రాజ్యవాదం నశించాలి అని బ్రిటిష్ వాళ్ళకి మీద ఎదురు తిరిగి పోరాడారు. మరి ఈరోజు మనం అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ, పేద దేశాల మీద పెత్తనం కోసం ప్రయత్నిస్తూ అనేక రకాలుగా వాటి మీద దాడి చేస్తూ ఉన్నాయి. వ్యాపారం పేరుతో విపరీతంగా పేద దేశాలను దోచుకుంటూ ఉన్నాయి. ఆ యొక్క ప్రజల్ని గొల చేస్తూ ఉన్నాయి. మరి అటువంటి సామ్రాజ్యవాదం నశించాలి అనే నినాదాన్ని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలనే నినాదాన్ని ఈ దేశ యువత ఈ రోజుని ఈ 94వ వర్ధంతి సందర్భంగా స్ఫూర్తిగా దాన్ని తీసుకొని ముందుకు సాగాలి అని కోరుకుంటూ, నినదిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.